నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో ఇడ్లీ పిండితో బోండాలు చేసుకున్నామండి. మనం ఎప్పుడన్నా ఇడ్లీ చేయంగా ఇడ్లీ పిండి మిగిలిపోతే గనుక ఆ ఇడ్లీ పిండితో మనం బోండాలు చేసుకోవచ్చు అండి. మనం ఎప్పుడు మైదా పిండితోనే చేసుకుంటాం కదా, ఒకసారి ఇడ్లీ పిండితో కూడా చేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ ఇడ్లీ బోండాలు. ఈ బోండాలలోకి టమోటా పచ్చడి మంచి టేస్టీగా చేసి చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకున్నామండి. ఒక గిన్నెలోకి నేను చూపించే గిన్నెతో 2 కప్పులు ఇడ్లీ పిండి తీసుకున్నామండి. ఆ గిన్నెలోకి వేసుకున్నాం ఈ ఇడ్లీ పిండిని. ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకున్నామండి. ఈ బియ్యం పిండి తీసుకుంటే ఈ బోండాలకు చాలా బాగుంటాదండి. సన్నగా కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఒక కప్పు నిండా ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నామండి. సన్నగా కట్ చేసుకునే కరివేపాకు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకుంటే ఈ బోండాలకు చాలా బాగుంటాదండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేసుకోలేదండి. మీ దగ్గర ఉంటే గనుక మీరు వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి ఈ బోండాలు. ఒక స్పూన్ వంట సోడా వేసుకున్నాం. ఒక స్పూన్ వంట సోడా వేసినాం కదండి. వంట సోడా వేసినాక పిండిని బాగా 1 నిమిషం పాటు బాగా కలపాలండి. కలిపితే గనుక ఈ బోండాలు బాగా వచ్చాయండి. అవసరం అయితే గనుక ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. నేనైతే ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకొని పిండిని బాగా కలిపినానండి 1 నిమిషం పాటు. ఈ పిండిని బాగా కలిపిన తర్వాత ఒక అర్ధగంట పిండిని పక్కన పెట్టుకున్నామండి. ఈ అర్ధగంట గ్యాప్ లో మనం టమోటా పచ్చడి చేసుకున్నామండి. ఈ బోండాలలోకి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బండిల్ని పెట్టుకున్నామండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే టమోటాలు వేసుకున్నాం. అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నామండి. కొన్ని ఎల్లిపాయలు వేసుకున్నాం. ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే టమోటాలు ఉల్లిగడ్డలు తొందరగా మగ్గిపోతాయండి. అందుకే సాల్ట్ వేసుకుంటున్నాను. వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకున్నామండి బాండిల్ మీద. 5 నిమిషాలు టమోటాలను బాగా ఉడికించుకున్నామండి. 5 నిమిషాల తర్వాత చూడండి టమోటాలు బాగా ఉడికిపోయినాయి. చింతపండును శుభ్రంగా కడిగి చింతపండు వేసుకున్నామండి. కరివేపాకు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత చింతపండు కరివేపాకు కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. 2 స్పూన్ల కారం వేసుకున్నామండి. కారం వేసినాక కారం కలిసేటట్టుగా అంతా ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉడికించుకున్నామండి. ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింద దింపుకున్నామండి. మిక్సీ గిన్నె తీసుకున్నామండి. ఫ్రై చేసుకునే టమోటాలు ఉన్నాయి కదండి, మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం పచ్చడిని. గ్యాస్ ఆన్ చేసుకున్నామండి. ఆన్ చేసుకున్న తర్వాత బండిల్ పెట్టుకున్నాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకున్నాం. తాలింపు గింజలు బాగా ఫ్రై అయినాక 4 ఎల్లిపాయలు చితగొట్టుకొని వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఒక ఎండుమిరపకాయ వేసుకుందాం. ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై అయిందండి. మనం టమోటా పచ్చడి చేసినాం కదండి, వేసుకుందాం. బాగా కలుపుదామండి. టమాటా పచ్చడి బోండాలలోకి రెడీ అయిందండి. ఇప్పుడు మనం బోండాలు చేసుకుందామండి. గ్యాస్ ఆన్ చేసుకున్నామండి. ఆయిల్ పెట్టుకునే బాండీలను స్టవ్ మీద పెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక మనం కలిపి పెట్టుకునే బోండాల పిండి ఉంది కదండి, కొంచెం కొంచెం పిండి తీసుకొని బోండాలు వేసుకున్నామండి. ఆయిల్ ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకున్నాం. బోండాలు వేస్తానే వెంటనే కలిపెట్టకుండా 1 నిమిషం పాటు అట్లే పెట్టి స్లోగా అటుపక్కకు ఇటుపక్కకు 2 పక్కల తిప్పుకుంటా నిదానంగా బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇక్కడ బోండాలు ఫ్రై అయినాయండి. ఈ బోండాలు ఒక జాలి గంటలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. మిగతా బోండాల పిండి ఉంది కదండి, ఆ బోండాల పిండి కూడా కొంచెం కొంచెం తీసుకొని ముందు ఎలాగ వేసుకున్నామో అలాగనే వేసుకున్నామండి. స్టవ్ సిమ్ములో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకొని అటుపక్కకు ఇటుపక్కకు 2 పక్కల తిప్పుకొని ఒక జాలి గంటలోకి తీసుకున్నాం. చూడండి బోండాలు బాగా ఫ్రై అయినాయి, మీకు చూపిస్తున్నాను. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. అంతేనండి, మన ఇడ్లీ పిండితో చేసుకునే బోండాలు రెడీ అయిపోయింది. మన టమోటా చట్నీ కూడా రెడీ అయిందండి. మనం చేసిన బోండాలను టేస్ట్ చేస్తామండి. చూడండి ఒక బోండాను తుంచి చూపిస్తున్నాను. బోండాలు లోపల వరకు బాగా ఫ్రై అయినాయండి. ఈ చట్నీ టేస్ట్ చేస్తామండి. ఈ చట్నీ ఈ బోండాలు చాలా బాగుందండి. మీరు కూడా ఇడ్లీ పిండి ఇంట్లో మిగిలిపోతే గనుక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు తరుక్కొని ఈ బోండాలు చేసుకుంటే చాలా బాగుంటాదండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీ మళ్ళీ కలుద్దామండి.